ఫ్రెండ్స్ టెక్ న్యూస్ 2218కి అందరికీ స్వాగతం. డేట్ వచ్చేసరికి జూలై 31, 2026. టైం వచ్చేసరికి 4 PM అవుతుంది. ఇప్పటి వరకు ఉన్న న్యూస్ అయితే ఇవి. న్యూస్‌లోకి వెళ్ళే ముందు ఈ మంత్‌లోనే మనం ఒప్పో రెనో 16 సిరీస్ గివ్ అవే అయితే కండక్ట్ చేసాం మన ఛానల్‌లో. దాని విన్నర్స్‌ని ఈరోజు అనౌన్స్ చేయడం జరిగింది. రెనో 16 వచ్చేసరికి తేజసాయి, సత్యస్వరూప్, గుబ్బాల గెలుచుకున్నారు. రెనో 16C వచ్చేసరికి నేనావత్, రాహుల్. ఇద్దరు విన్నర్స్ ఎవరైతే స్క్రీన్ మీద మీకు నేమ్స్ కనిపిస్తున్నాయో ఒకసారి మీ మెయిల్ చెక్ చేసుకోండి. ఈ మెయిల్ ఐడి నుంచి మీకు మెయిల్ అయితే వచ్చి ఉంటుంది. ఎగ్జాక్ట్‌గా చెక్ చేసుకోండి. మరి వేరే మెయిల్స్‌కి రిప్లై అయితే ఇవ్వకండి. ఈ మెయిల్ ఐడికి మీ డీటెయిల్స్ అయితే మీరు ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ ఇంకోటి మళ్ళీ ఇప్పుడే చెప్తున్నా, ఎవరైనా మన పేరు చెప్పి మిమ్మల్ని డబ్బులు అడగడం గానీ, డెలివరీ చార్జెస్ అని ఇట్లాంటివి ఎవరైనా అడుగుతుంటే మాత్రం ఒక్క రూపాయి కూడా ఎవరికీ ఇవ్వకండి. ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు అనే ఛానల్ నుంచి ఎవ్వరు మిమ్మల్ని ఒక్క రూపాయి కూడా అడగరు. ఏదైనా మీరు గివ్ అవే గెలుచుకున్నా గానీ, అవి కొరియర్ చార్జెస్ కూడా మేమే పెట్టుకొని మీకు పంపిస్తాము. ఎవరి మాటలు నమ్మకండి. ఎవరికీ డబ్బులైతే ఇవ్వకండి. ఇక న్యూస్‌లోకి వెళ్ళిపోతే ఫస్ట్ వచ్చేసరికి సామ్‌సంగ్ నుంచి. సామ్‌సంగ్ తెలిసిందే ప్రెజెంట్ ర్యామ్, స్టోరేజ్ హవా నడుస్తుంది. సామ్‌సంగ్ మార్కెట్ వాల్యూ చూసుకుంటే 250% అయితే గ్రో అయింది. 1 ఇయర్‌లోనే వీళ్ళు మార్కెట్ షేర్ 250% గ్రో అయింది. అండ్ వీళ్ళు ఇన్వెస్టర్స్ మీటింగ్ అయితే పెట్టారు. ఆ మీటింగ్‌లో చెప్పిన దాని ప్రకారం చూసుకుంటే 2028 వరకు వీళ్ళకి ప్రెజెంట్ ఉన్న ఆర్డర్స్ కూడా వీళ్ళు ఫుల్‌ఫిల్ చేయలేరంట. ఏదైతే ర్యామ్ ఆర్డర్స్, స్టోరేజ్ ఆర్డర్స్ వస్తున్నాయో అవి ఫుల్‌ఫిల్ చేయలేరంట. సో అంతవరకు వీళ్ళకి బిజీ అయితే ఉన్నారు. చాలా కంపెనీస్‌తో వీళ్ళు 5 ఇయర్ కాంట్రాక్ట్ కూడా తీసుకున్నారు. అమెజాన్ వెబ్ సర్వీసెస్ కానివ్వండి, ఒరాకిల్ నుంచి తీసుకున్నారు. మైక్రోసాఫ్ట్, మెటా, గూగుల్ క్లౌడ్ ఇట్లా చాలా వాటితో వీళ్ళు పార్ట్నర్‌షిప్ అయితే తీసుకున్నారు. ఇవన్నీ ఫుల్‌ఫిల్ చేయాలంటే వీళ్ళకి 2028 ఎండ్ వరకు టైం పడిద్దన్నట్లుగా చెప్తున్నారు. అన్ని ర్యామ్, స్టోరేజ్ కంపెనీ పరిస్థితి ఇలానే ఉంది. ఆర్డర్స్ ఎక్కువున్నాయి. అండ్ ప్రొడక్షన్ తక్కువైపోయింది. దానివల్ల మనకి మొబైల్ ఫోన్స్ దొరకడం కూడా కష్టమైపోతుంది. ఇప్పుడు మీరు కొన్ని నెలలు వెయిట్ చేయండి. ఒక 6 నెలలు గాని వెయిట్ చేశారనుకోండి, ఫోన్స్ మీకు మార్కెట్‌లో కనపడవు. ఏదైతే ఫస్ట్ క్వార్టర్‌లో లాంచ్ అయిన ఫోన్స్ ఏమైనా ఉంటే మాత్రం అవి అయిపోతాయి. ఈ సేల్ వరకు అవి కూడా అయిపోతాయి. అండ్ మీరు కొత్త ఫోన్స్ చూడాలన్నా గానీ చాలా తక్కువగా అనిపిస్తాయి. అవి కూడా చాలా దారుణంగా ఉంటాయి స్పెక్స్ పరంగా. సో ఒకవేళ మీరు ఫోన్స్ కొనాలనుకుంటే మాత్రం ఈ ఫ్రీడమ్ సేల్ లేకపోతే ఈ దసరా సేల్ లాస్ట్ అప్పటి వరకు మీరు ఏదైనా కొత్త ఫోన్స్ కొనుక్కోవాలనుకుంటే కొనుక్కోండి. ఇప్పుడు ఒకవేళ మీరు ఆల్రెడీ ఫోన్ కొని ఉండేది బాగానే నడుస్తుంటే మాత్రం దయచేసి వాటిని మార్చకండి. నెక్స్ట్ న్యూస్‌లోకి వెళ్ళే ముందు డీల్ ఆఫ్ ద డే చూసుకుంటే టీసీఎల్ టీవీ 75 ఇంచ్ టీవీ చాలా తక్కువ రేట్‌కి అయితే వస్తుంది. మామూలుగా ఇది రూ. 80,000 ఉంటుంది. దీని మీద హెచ్‌డీఎఫ్‌సీ కార్డ్స్ మీద రూ. 17,250 డిస్కౌంట్ అయితే వస్తుంది. ఒకవేళ ఎస్బీఐ కార్డ్స్ ఉంటే రూ. 16,000 డిస్కౌంట్ అయితే వస్తుంది. డీల్ ప్రైస్ వచ్చేసరికి 62,740 రూపీస్‌కి అయితే వస్తుంది. సో ఇది లోయెస్ట్ ప్రైస్ 75 ఇంచ్ క్యూఎల్ఈడీ టీవీ, అది కూడా గూగుల్ టీవీ. దీంతో పాటు మింత్రాలో పూమా షూస్ మీద అప్ టు 70% అయితే డిస్కౌంట్ నడుస్తుంది. ఒకవేళ ఇవి చెక్ చేయాలనుకుంటే ఇక్కడ ప్రొడక్ట్ ట్యాక్స్‌లో ఉంటాయి. ఇక్కడ నుంచి డీల్స్ మీరు చెక్ చేయొచ్చు. నెక్స్ట్ మనకి చైనా నుంచి, చైనాలో స్నాప్‌డ్రాగన్ గేమింగ్ టెక్నాలజీ షోకేసెస్ జరిగింది. దీనిలో OnePlus 16 టీజ్ చేశారు. OnePlus 16 ఎలా ఉండబోతుందో మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. కవర్ దీని మీద పరదా వేశారు. బ్యాక్ సైడ్ కెమెరా సర్క్యులర్ షేప్‌లో అయితే కనిపిస్తుంది. మనకి లాస్ట్ టైం చూసుకుంటే సర్క్యులర్ షేప్ అయితే లేదు OnePlus 15. మళ్ళీ ఇప్పుడు OnePlus 16లో సర్క్యులర్ షేప్ అయితే రాబోతుంది. ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఉంటది. దీనిలో ప్రాసెసర్ వచ్చేసరికి ఖచ్చితంగా Qualcomm Snapdragon 8 Elite Gen 6 Pro ప్రాసెసర్ ఉంటుంది. DDR6 ర్యామ్, UFS 5.0 స్టోరేజ్ ఇవన్నీ మనం ఎక్స్‌పోర్ట్ చేయొచ్చు. అండ్ ఇంకొక ఫోన్ iQOO 16 iQOO కూడా స్టేజ్ మీదకి వచ్చి వాళ్ళు అనౌన్స్ చేశారు. iQOO 16 కూడా ఇదే ప్రాసెసర్‌తో వస్తది అని చెప్పేసి. ఈ రెండు ఫోన్స్ అయితే కన్ఫర్మ్ గ్లోబల్‌గా. iQOO 16 ఇమేజెస్ అయితే ఏమి లేవు. ఇంకా ఏమి లీక్స్ అయితే ఏమి లేవు, బయటికి రాలేదు. అండ్ OnePlus అయితే మాత్రం కొంచెం కనపడినట్లుగా కొద్దిగా ఇమేజ్ అయితే రిలీజ్ చేసింది OnePlus 16ది. సో రెండు ఫోన్స్ కన్ఫర్మ్‌గా అయితే వస్తున్నాయి. మోస్ట్లీ నవంబర్, డిసెంబర్‌లో మనం ఈ ఫోన్స్‌ని ఎక్స్‌పోర్ట్ చేయొచ్చు. OnePlus 16ని, iQOO 16ని ఇవి ఇండియాకి తీసుకొస్తారో లేదో క్వెషన్ మార్క్ అయిపోయింది ఇప్పుడు. ఇంతకుముందయితే ఖచ్చితంగా తీసుకొస్తారు అని చెప్పుకునేవాళ్ళం. ఇప్పుడు కొంచెం క్వెషన్ మార్క్ లాగా ఉంటుంది. ఏ ఫోన్ వస్తది, ఏ ఫోన్ రాదో మనం పక్కా గెస్ చేయలేకపోతున్నాం. మోస్ట్లీ తీసుకొస్తారు. ఇవి కొద్దిగా సేల్స్ అయితే ఉంటాయి వీళ్ళకి. కాకపోతే ప్రైస్ ఎక్కువైపోద్ది. ప్రైస్ అయితే మీరు అనుకున్న ప్రైస్‌కైతే రావు. 70,000 కూడా ఉండదు. ఈసారి 90,00,000 కూడా వెళ్ళే అవకాశం అయితే ఉంటది. OnePlus 16, iQOO 16. iPhone 17 సిరీస్‌లో బాగా అనిపించింది అందరికి ఫ్రంట్ కెమెరా ఇంప్రూవ్ చేయడం. ఫ్రంట్ కెమెరా 18 మెగా పిక్సెల్ సెన్సార్ చేశారు. అది కూడా 1:1 సెన్సార్, స్క్వేర్ సెన్సార్ తీసుకొచ్చారు. అండ్ దాన్ని చాలా మంది, ఇప్పుడు నేనే చాలా బాగా యూజ్ చేసేదాన్ని 17 Pro Maxలో. వీడియో కూడా చేశాను, ఒకసారి చెక్ చేయండి డీటెయిల్‌గా మీకు కావాలంటే. అండ్ ఇది ట్రెండ్ సెట్ చేసింది యాపిల్. ఇప్పుడు ఫ్రంట్ కెమెరాని అందరూ చేంజ్ చేయడానికి చూస్తున్నారు. ఏదైతే S27 అల్ట్రా రాబోతుంది జనవరిలో, దానిలో కూడా ఫ్రంట్ కెమెరా 16 మెగా పిక్సెల్ 1:1 సెన్సార్ తీసుకురాబోతున్నట్లు రిపోర్ట్ వస్తుంది. స్క్వేర్ సెన్సార్ అది కూడా. అండ్ దాంతోపాటు వివో కూడా 68 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా సెన్సార్ సోనీ నుంచి టెస్ట్ చేస్తున్నట్లు రిపోర్ట్ అయితే వస్తుంది. సో మేబీ వివో నెక్స్ట్ జనరేషన్ X సిరీస్లో ఈ సెన్సార్ ఏమైనా యూజ్ చేస్తారేమో చూడాలి. ఓపెన్ఐ ప్రెసిడెంట్ గ్రెగ్ బ్రాక్మాన్ ఒక ఇంటర్వ్యూలో చెప్పిన దాని ప్రకారం చూసుకుంటే వీళ్ళు స్మార్ట్ వేరబుల్స్ ఉంటాయి కదా, లైక్ స్మార్ట్ గ్లాసెస్ కానివ్వండి, వాచెస్ కానివ్వండి, ఇట్లాంటి వాటన్నిటికీ ఏజెంట్ ఫీచర్ తీసుకురాబోతున్నారు. ఏజెంటిక్ ఫీచర్స్. దీనికి వీళ్ళు ఐరన్ మ్యాన్ జార్విస్ ఉంటుంది కదా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిస్టమ్ తయారు చేసుకుంటారు కదా టోనీ స్టార్క్, సేమ్ దాని కాన్సెప్ట్తో వీళ్ళు పోలుస్తున్నారు. దీనికి ఏం పేరు పెట్టలే, జార్విస్ అని చెప్పేసి పేరేం లేదు దీనికి. వీళ్ళు ఒక ఏజెంట్ అయితే తయారు చేస్తున్నారు. అది కూడా స్మార్ట్ వేరబుల్ డివైస్ ఉంటాయి కదా వాటికి
ఏజెంటిక్ ఫీచర్స్ ఎనేబుల్ చేయడానికి చేస్తున్నట్లు చెప్తున్నారు. నెక్స్ట్ మన టెక్నో ఒక బెజల్లెస్ ఫోన్‌ని టీజ్ చేస్తుంది. అసలు ఎక్కడ బెజల్స్ అయితే కనిపించట్లా. మొత్తం ఫ్రంట్ మనకి డిస్‌ప్లేనే కనిపిస్తుంది. వీళ్ళు డిఫరెంట్ టెక్నాలజీస్‌ని అయితే టీజ్ చేస్తూ వస్తూనే ఉన్నారు. పెరిస్కోపిక్ టెలిఫోటో లెన్స్ కూడా కొత్త టెక్నాలజీ ఒకటి టీజ్ చేశారు. ఇవి కూడా మీకు చెప్పాను ప్రీవియస్ టెక్ న్యూస్‌లో. ఇప్పుడు బెజల్లెస్ డిస్‌ప్లే అంటున్నారు. అండ్ ఇవన్నీ మార్కెట్‌లోకి అయితే రావట్లేదు గానీ వీళ్ళు టీజ్ చేస్తున్నారు. మరి ఎప్పుడు మార్కెట్‌లోకి తీసుకొస్తారో తెలీదు. మోస్ట్‌లీ టెక్నో ఫోన్స్ ఇండియాలో మనం చూడకపోవచ్చు. అండ్ చిన్న బ్రాండ్స్ వెళ్ళిపోతాయి. మాక్సిమం టెక్నో, ఇన్ఫినిక్స్ కానివ్వండి, ఇట్లాంటి బ్రాండ్స్ కొద్దిగా తక్కువే. తీసుకొచ్చిన చాలా తక్కువ ఫోన్స్ తీసుకొస్తాయి. ఇంతకుముందులా ఫోన్స్ అయితే వీటి నుంచి మనం ఎక్స్‌పోర్ట్ చేయలేం నెక్స్ట్ 1 ఇయర్. నెక్స్ట్ న్యూస్‌లోకెళ్ళే ముందు శ్రీకాంత్ అడుగుతున్నారు కామెంట్ ఆఫ్ ది డే. అర్జెంట్‌లీ ఫోన్ రిక్వైర్డ్ అరౌండ్ 30,000-40,000 45,000 స్ట్రిక్ట్ బడ్జెట్ అంట. ఆల్ రౌండ్ ఫోన్ కావాలి. గేమింగ్ ఆడతా, బీజీఎంఐ, బ్యాటరీ అన్నీ కావాలి. పోకో F7 అసలు స్టాక్‌లో లేదు. నియో 10 వచ్చేసరికి 40,000 పైకి వెళ్ళిపోయింది. అది ₹42,000 ఏమో ఉంది ప్రస్తుతానికైతే. లుకింగ్ ఫర్ పర్ఫార్మెన్స్ ఫోన్ విత్ కస్టమ్ యూఐ. కరెంట్లీ యూజింగ్ K20 Pro సిన్స్ లాంచ్. ఆఫ్‌లైన్ పర్చేస్ ప్రిఫరబుల్ బట్ ఆన్‌లైన్ ఈజ్ ఆల్సో ఫైన్ ఇఫ్ ఇట్ ఈజ్ ఇన్ స్టాక్. మీరు చెప్పిన దాని ప్రకారం చూసుకుంటే ప్రెజెంట్ మీరు K20 Pro యూజ్ చేస్తున్నారు కాబట్టి MIUI HyperOS యూజ్ చేస్తున్నారు ప్రస్తుతానికైతే. అండ్ ఒకవేళ పర్ఫార్మెన్స్ ఫోన్ కోసం చూస్తే 30,000-40,000 మధ్యలో రెడ్మీ టర్బో 5 ఉంటది. ₹35,000 దగ్గర ఉంటది. అది ఆఫ్‌లైన్‌లో మీరు కొనాలనుకుంటే. అదే ఫోన్ మీరు ఆన్‌లైన్‌లో కొనాలనుకుంటే ఒక ₹2,000-3,000 తక్కువకి వస్తది. పోకో X8 Proగా వస్తది. ఈ 2 ఫోన్స్ మీరు గేమింగ్ కోసం అయితే గేమ్స్ అయితే మీరు దీనిలో ఆడుకోవచ్చు. పర్ఫార్మెన్స్ ఫోన్స్ ఇవి కూడా. ఇవి మీకు సెట్ అయితాయి. మీరు ఆల్రెడీ K20 Pro యూజ్ చేస్తున్నారు కాబట్టి మీకు ఇంకా బెటర్ ఎక్స్‌పీరియన్స్ అయితే ఉంటది. ఈ ఫోన్‌కి మీరు స్విచ్ అయితే. నెక్స్ట్ మనకి గూగుల్ వాళ్ళ పేజ్‌లో ఒక స్టోరీ షేర్ చేసింది. ఏఐని పెద్ద కంపెనీస్ కంటే ఫార్మర్స్ బాగా యూజ్ చేస్తున్నారని చెప్పి ఒక ఆర్టికల్ అయితే వాళ్ళు పోస్ట్ చేశారు. పాల్ అని చెప్పేసి ఒక ఫార్మర్ డైరీ ఫార్మ్ చేస్తూ ఉంటాడు. అతని దగ్గర 2014లో ఒక 30 ఆవులు ఉండేవి. ఇప్పుడు 2025, 26కి వచ్చేసరికి అతని దగ్గర 260 ఆవులు అయిపోయినాయి అవి. 260 కౌస్. వాటిని ట్రాక్ చేయాలి అతను. ప్రతిదానికి ఒక ట్రాకర్ అయితే ఉంటది. ప్రతిదాన్ని ట్రాక్ చేయాలి. దాని హెల్త్ కండిషన్ ఎలా ఉంది? వెదర్ కండిషన్ ఎలా ఉంది? అది ఎన్ని పాలిచ్చింది? పాలలో ఫ్యాట్ ఎంతుంది? ఇవన్నీ ట్రాక్ చేయాల్సి ఉంటదనమాట. సో, ఇవన్నీ ట్రాక్ చేయడానికి అతనికి చాలా టైం పట్టేదంట. మొత్తం 260 ఆవులున్నాయి కాబట్టి ఒక్కొక్క దాన్ని డీటెయిల్‌గా అతను ట్రాక్ చేసేసి చూసేసరికి ఒక రోజుకి 3, 4 గంటలు అయిపోయిద్ది. ఎందుకంటే దేనికైనా ఒక ప్రాబ్లమ్ ఉందనుకోండి ఖచ్చితంగా డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాలి. దానికి ట్రీట్మెంట్ ఇప్పియాలి. ఇట్లాంటివన్నీ కేర్ తీసుకోవాలి ఖచ్చితంగా ఫార్మ్ మెయింటైన్ చేసేవాళ్ళు. ఇతని పని తగ్గించుకోవడానికి జెమినీ యూజ్ చేసి ఒక ఏజెంట్‌ని అయితే క్రియేట్ చేసుకున్నాడు. ఏజెంట్‌కి ఫార్మ్ బ్రెయిన్ అని చెప్పేసి పేరు పెట్టాడు. ఏజెంట్‌కి ఏం చేశాడంటే మొత్తం అన్ని డేటా తన దగ్గర ఆవులు ఉన్నాయి కదా! వాటి ప్రీవియస్ డేటా మొత్తం ఒక్కొక్క దాన్ని మొత్తం దానికి ఇచ్చేసాడు. ఇచ్చేసిన తర్వాత అదే ట్రాక్ చేస్తుంది మొత్తం. అదే ట్రాక్ చేసి మొత్తం ఏ ఆవు ఎంతెంత పాలిచ్చింది, దానిలో ఎంత ఫ్యాట్ పర్సెంటేజ్ ఉంది, అండ్ ఏ ఆవు కండిషన్ ఎలా ఉంది, మొత్తం ఎవ్రీథింగ్ అతనికి డీటెయిల్‌గా అయితే రిపోర్ట్ అయితే ఇస్తుంటది. సో, ఇతను మళ్ళీ దాన్ని ట్రాక్ చేయాల్సిన అవసరం లేదు. ఇట్లా ఇతను ఈ ఫార్మ్ బ్రెయిన్ అని చెప్పేసి ఒక ఏజెంట్‌ని క్రియేట్ చేసుకొని సో, తన పనిని సులభం చేసుకున్నట్లు గూగుల్ వాళ్ళ బ్లాగ్‌లో అయితే మెన్షన్ చేశారు. నెక్స్ట్ వచ్చేసరికి మన నరేంద్ర మోడీ గారు రీసెంట్‌గా ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని వీడియోస్ అయితే పెట్టారు. ఈ సీజేపీ ప్రొటెస్ట్ ఇవన్నీ అయినాయి కదా! దానికి రిలేటెడ్ కొన్ని వీడియోస్ పెట్టారు. చాలామంది ఆ వీడియోస్‌ని షేర్ చేశారు. అండ్ చాలామంది వాటిని డీప్ ఫేక్ చేస్తున్నారనమాట. సో, మెటా ఏం చేసిందంటే చాలా వీడియోస్‌ని రిమూవ్ చేసేసింది. ఆ వీడియోస్ అన్నిటిని ఎవరైతే డీప్ ఫేక్ చేస్తున్నారో అన్నిటిని రిమూవ్ చేస్తుంది. అట్లా మెయిన్ అకౌంట్ నుంచి కూడా ఫేస్‌బుక్ నరేంద్ర మోడీ గారి ఫేస్‌బుక్ మెయిన్ పేజ్ నుంచి కూడా ఈ వీడియోస్‌ని అయితే రిమూవ్ చేసింది. వీళ్ళు కావాలనే వీడియోస్ రిమూవ్ చేస్తున్నారు అని చెప్పేసి మెటా మీద కేస్ అయితే ఏసింది. మెటా సైడ్ నుంచి రిప్లై వచ్చేసరికి మేము కావాలని చేయలేదు. ఎవరైతే ఇలా మన నరేంద్ర మోడీ గారి ఆ వీడియోస్ యూజ్ చేసుకొని డీప్ ఫేక్ చేసేసి రకరకాలవి ప్రమోట్ చేస్తా ఉన్నారన్నమాట సోషల్ మీడియాలో. దాన్ని అరికట్టడానికి ఆ వీడియోస్ అన్ని మేము రిమూవ్ చేస్తున్నాం. వీటి కోసం ఒక ఏఐ మోడరేటర్ బాట్‌ని పెట్టాము. ఆ బాట్ అన్ని వీడియోస్ రిమూవ్ చేస్తూ మెయిన్ వీడియో కూడా రిమూవ్ చేసింది. దీనిలో మా తప్పేం లేదు అని చెప్పేసి మళ్ళీ ఈ వీడియోస్ రిటర్న్ అయితే తీసుకొచ్చారు. నెక్స్ట్ న్యూస్‌లోకెళ్ళే ముందు ఫ్రైడే కాబట్టి ఈరోజు ఓటీటీ రిలీజెస్ గురించి మాట్లాడుకుంటే ఒకవేళ వీకెండ్‌లో మీరు ఎంజాయ్ చేయాలనుకుంటే 'రావ్ బహదూర్' సినిమా వచ్చేసింది నెట్‌ఫ్లిక్స్‌లో. అండ్ దాంతో పాటు 'దీవానా' ఆహాలో వచ్చింది. 'బాలన్ ది బాయ్' ఇది జీ5లో ఉంది. తెలుగు ఆడియోలో కూడా అవైలబుల్ ఉంది. 'గట్టా కుస్తీ' సినిమా ఉంటది కదా! సెకండ్ పార్ట్ కూడా వచ్చింది. ఇది వచ్చేసరికి మీకు నెట్‌ఫ్లిక్స్‌లో ఉంది. తెలుగు లాంగ్వేజ్‌లో కూడా ఉంది ఇది. ఇవన్నీ మీరు ఓటీటీలో చూడాలనుకుంటే చూడొచ్చు. థియేటర్‌లో ఒకవేళ మీరు ఎంజాయ్ చేయాలనుకుంటే 'స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే' అండ్ దీంతో పాటు 'శ్రీనివాస్ మంగాపురం', 'న్యూటన్స్ థర్డ్ లా' ఈ 3 సినిమాలు అయితే థియేటర్‌లో రిలీజ్ అయ్యాయి. వీటిలో మీరు ఏదైనా చూసారా ఈ వీకెండ్ మన వాళ్ళకి? ఏది సజెస్ట్ చేస్తారో కింద కామెంట్ సెక్షన్ అయితే చెప్పండి. నెక్స్ట్ కర్ణాటకలో జరిగింది ఇది. కర్ణాటక తుమ్మకూరులో ఒక గోల్డ్ షాప్ అది మూసేసుంది. మూసేసున్న గోల్డ్ షాప్ నుంచి 3 నెక్లెస్‌లు, 10 ఉంగరాలు పోయినాయి. మూసేసుంది. దొంగతనం ఏం జరగలేదు. దొంగతనం జరిగినట్టు కూడా ఎక్కడ కనిపించట్లేదు. మొత్తం చెక్ చేశారు. ఇంకా సీసీటీవీ ఫుటేజ్ ఇవన్నీ చెక్ చేస్తే ఒక ఎలకొచ్చేసి నెక్లెస్‌లు తీసుకుపోవడం, రింగులు తీసుకెళ్ళిపోయి దాన్ని గృహ ఉంటది కదా! దానిలో అయితే పెట్టేసుకుంటుంది. అండ్ తర్వాత మొత్తం దాన్ని ట్రాక్ చేసి దాని గృహ దగ్గరికెళ్తే అన్నీ దొరికినాయి. ఉంగరాలు దొరికినాయి. నెక్లెస్ అయితే దొరికినాయి. మొత్తానికి ఎలక వాళ్ళ ఆవిడ కూడా చూస్తున్నట్టుంది న్యూస్ పాపం. గోల్డ్ పెరుగుతుంది అనేసరికి భర్త ఎలకెళ్ళి కొన్ని అలా తీసుకొచ్చి తస్కరించి అక్కడ పెట్టాడన్నమాట.
ఇదివైతే ఇప్పటివరకు న్యూస్ అయితే ఎపిసోడ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. అండ్ రీసెంట్ వీడియోస్ మన ఛానల్ వచ్చి చెక్ చేయకపోతే ఇక్కడ కార్డ్స్లో వస్తుంటే ఇక్కడ చెక్ చేసేయండి. ఇలా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. మళ్ళీ మనం మండే టెక్ న్యూస్లో కదా సెలవు. బాయ్.